నేడు సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. చుండ్రుకొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. తర్వాత ప్రజాసభలో పాల్గొని హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2:20 హెలికాప్టర్ ద్వారా చండ్రుగొండ చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్డు మార్గం ద్వారా బెండాలపాడు గ్రామం చేరి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొంటారు సీఎం. తర్వాత పైలాన్ ఆవిష్కరించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సీఎం భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3:15 దామరచర్లలో జరిగే ప్రజాసభకు హాజరవుతారు సీఎం రేవంత్ రెడ్డి. బెండాలపాడులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. చండ్రుగొండ మండలంలోని బెండాలపాడులో లబ్ధిదారులు గృహప్రవేశం చేయబోయే ఇళ్లు, హెలిప్యాడ్, సభాస్థలాల ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. చండ్రుగొండ మీదుగా ప్రయాణించే వాహనాల దారి మళ్లింపు, ట్రాఫిక్ నిబంధనలను పోలీస్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుపేదకు సొంతింటి కల నెరవేర్చాలని ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు పొంగులేటి. అశ్వారావుపేట నియోజకవర్గమైన గిరిజన నియోజకవర్గంలో చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు గ్రామంలో ఏదైతే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇళ్లిస్తామని చెప్పిన దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదట విడత 4.5 లక్షలు ఇళ్లు ఇచ్చి ఈ కట్టుకున్న లబ్ధిదారులకి ఎంపిక చేసే దగ్గర నుంచి వారికి పేమెంట్ ఇచ్చేంత వరకు పారదర్శకంగా ఎక్కడా చిన్న ఇబ్బంది అవకతవకలు లేకుండా ఉండే విధంగా అడపా దడపా ఎక్కడైనా 1-2 ఇన్సిడెంట్లు జరిగితే మా అధికారులు వారిని సస్పెండ్ చేయటమే కాకుండా ఏసీబీకి ఆ కేసులు హ్యాండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 1200 మంది పోలీసులతో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు.